ఈ ప్రభుదినాన మనము మరి సంగతులను నేర్చుకున్నాము. మనము ఈనాడు ఇక్కడ కూర్చొని ఉన్న స్థితిని మనము గ్రంథంలో కూడా చూడగలం. ఎలా అంటే మనము యెషయా గ్రంథము లేఖనం చదువుదాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాము. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద వండుకొనును, దూడయు కొదవ సింహమును పెంచబడిన కోడయు, దూడయు కొదవ సింహమును పెంచబడిన కోడయు ఊడుకును, బాలుడు వాటిని తోలును, ఆవులు ఎద్దులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. ఇక్కడ సహజంగా భూలోకంలో జంతువుల మధ్య జరిగే పరిస్థితికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క లేఖనంలో. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం చాలా జాగ్రత్తగా గమనించండి. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేస్తుందంట. లోకంలో ఇది జరిగే పరిస్థితేనా? ఒక తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం అంటే కలిసి ఉండటం, నివాసం అన్నమాట. కలిసి ఉండటం. తోడేలు గొర్రెపిల్ల యొద్ద నివాసం చేస్తూ ఉందా? ఒక తోడేలుకి గొర్రెపిల్ల కనబడితే ఏం చేస్తూ ఉంటుంది? దాన్ని వేటాడి దాన్ని ఏం చేస్తుందంటే దాన్ని చంపుకొని తింటుంది. తోడేలు యొక్క స్వభావం అది, అవునా కదా? తోడేలు యొక్క స్వభావం ఏమంటే వేటాడి చంపుకొని తినే స్వభావం. కానీ ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడంటే లేఖనాల్లో దేవాది దేవుడు మనకి తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేస్తుందంట, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకుంటుందంట. ఇదేంటి విచిత్రంగా లేదు? భూలోకంలో ఇలాంటి పరిస్థితులు మనం చూడగలమా? ఒక క్రూర మృగం యొక్క ఒక సాధు జంతువు పండుకుంటే ఆ యొక్క క్రూర మృగము చిరుతపులి ఏం చేస్తూ ఉంది? దాన్ని చంపుకొని తినేస్తుంది. కానీ అది మాంసాహారి కదా. వెంటాడి మనము డిస్కవరీ ఛానల్లో నేషనల్ జియోగ్రఫీలో చూస్తూ ఉంటాము. ఒక సాధు జంతువు అయిన మేకని కానీ లేదా గొర్రెని కానివ్వండి, ఒక క్రూర మృగము వెంటాడి దాన్ని చంపి చీల్చి తినేస్తూ ఉంటుంది, అవునా కదా? అలాంటి పరిస్థితి మనం భూలోకంలో చూస్తూ ఉంటే మరి గ్రంథంలోనేమో మనకి భిన్నమైన విధానంలో తెలియచేస్తూ ఉంది. చూడండి, మనము బాలుడు వాటిని తోలును, వేటినంట? ఆవులను ఎలుగును కూడి మేయును. ఆవులను ఎలుగుబంటులు అన్నమాట. సాధు జంతువుల్ని ఒక మృగములను రెండింటిని కలిపి మాట్లాడుతూ ఉన్నాడు. సాధు జంతువులు అనగా శాకాహారులు, మృగములు అనగా మాంసాహారులు. శాకాహారులేమో గడ్డిని కాయగూరలు మొక్కలను మేస్తాయి, మాంసాహారులేమో మృగములు ఏం చేస్తాయి అంటే మాంసాన్ని మాత్రమే భుజిస్తాయి. మృగములకు మాంసం ఏమిటి? జంతువులే, అవునా కదా? మృగాలకు మాంసం జంతువులే. కనుక ఈ యొక్క మృగముకి ఆ యొక్క శాకాహారి అయిన ఆ యొక్క జంతువు కనపడితే ఏం చేస్తూ ఉంటాయి? వెంటాడి చంపేసి చీల్చి చెండాడి తినేస్తాయి. కానీ ఇక్కడ ఆవులను ఎలుగును కూడి మేస్తాయంట. ఏం మేస్తాయి? చూడండి, చాలా జాగ్రత్త. ఎద్దులను మేయినట్లు సింహమును గడ్డి మేయును. ఓహో, ఎద్దులు మేయినట్టు సింహం కూడా గడ్డి మేస్తా ఉన్నదంట. మాంసాహారం కాదు, ఇప్పుడు శాకాహారంకి వచ్చేసింది అనమాట. చూడండి, పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. పాలు కుడిచి పిల్లంట నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడుతుందంట. మిడునాగు పుట్ట మీద పాలు విడిచినది పిల్ల తన చేయి చాచును అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇదంతా ఎక్కడ జరుగుతూ ఉంది? ఇక్కడ మనం మాట్లాడిన సందర్భం అంతా కూడా ఎక్కడ జరుగుతూ ఉంది? లోకంలో అయితే ఇది జరిగే పరిస్థితేనా? జరిగే పరిస్థితి కాదు. ఒక పుట్ట యొద్దేమో ఒక పాలు విడిచిన పిల్లేమో ఆటలాడుతూ ఉంటారంట. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక ఆవును ఎలుగును కూడి మేస్తూ ఉంటే వాటిని బాలుడు బాలుతూ ఉంటాడంట.
అంటే ఒక శాకాహారులు ఒక మాంసాహారులు కలిసి జీవనం కొనసాగించే పరిస్థితుల్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన లోకంలో అయితే అలాంటి స్థితిని చూడలేము. కనుక ఇక్కడ మాట్లాడుతుంది స్వభావాల గురించి. మానవుని యొక్క ఆలోచనలో, మానవుని యొక్క హృదయ తలంపులలో ఉండే స్వభావాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమనంటే తోడేలు లాంటి స్వభావం అని ఒక మనిషిని పోలుస్తూ ఉన్నాడు. గొర్రెపిల్ల యొక్క వాసం అని మాట్లాడుతున్నప్పుడు గొర్రెపిల్ల వంటి స్వభావం మనిషిని పోలుస్తున్నాడు. అంటే మానవుని యొక్క స్వభావాలను పోలుస్తున్నాడు. ఎలా పోలుస్తున్నాడు? జంతువులను చూపించి ఈ జంతువు లాంటి క్రూరత్వం కలిగిన మనుషులు ఉంటారు, ఈ జంతువుల లాంటి సాధువైనట్టు మృదువైనట్టు లాంటి మనుషులు ఉంటారు, ఆయనను ఈ మృదత్వమైనట్టు వారు కానివ్వండి, ఈ క్రూరత్వమైనట్టు వారు కానివ్వండి, ఒక చాటనే నివాసం చేసే స్థలం ఒకటి ఉంది. కానీ వాస్తవంలో భూలోకంలో నివాసం చేయడానికి వీలు పడదు. మనం జూ పార్క్కి వెళ్ళామనుకోండి, క్రూర మృగాన్ని ఒక భూమిలో పెడతారు, సాధు జంతువుని బయట ఫ్రీగా వదిలేస్తారు. కాయగూరల్ని మొక్కల్ని వేసేవాటి, అవునా? జింకల్ని ఏం చేస్తారు? బయట ఫ్రీగా వదిలేస్తారు, మనుషులకి ఏ హాని చేయవు కాబట్టి. మృగాన్ని ఏం చేస్తారు? భూమిలో బంధిస్తారు. కారణం ఏంటి? అది మాంసాహారి, క్రూర మృగం. మనుషులను సైతమే వెంటాడి చంపి చీల్చుకొని తినే పరిస్థితి. కానీ ఇక్కడ దేవాది దేవుడు భిన్నంగా మాట్లాడుతూ ఉన్నాడు. క్యారెక్టర్స్ని, అనగా మనుషుని యొక్క ఆలోచనల్ని, వారి యొక్క బుద్ధులని, వారి యొక్క పద్ధతుల్ని పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అంటే ఇక్కడ మనకి తోడేలు అని మాట్లాడుతుంది, మనుషుని యొక్క స్వభావాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. చిరుతపులు అంటే మనుషుని యొక్క స్వభావాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. పాము అంటే మనుషుని యొక్క స్వభావం మాట్లాడుతాడు. మిడునాగు అంటే మనుషుని యొక్క స్వభావం మాట్లాడుతున్నావు. ఆవు అంటే మనుషుని యొక్క స్వభావం. అలాగే ఇక్కడ సాధు జంతువులు అంటే శాకాహారులైన జంతువుల్ని, అలాగే మాంసాహారులైన క్రూర మృగాల్ని కలిసి ఒకే చాట జీవనం కొనసాగిస్తూ ఉంటాయని మాట్లాడుతూ ఉన్నాడు. మనం కిందకి చూసినట్లయితే 9వ వచనంలో, నా పరిశుద్ధ పర్వతం అంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. నా పరిశుద్ధ పర్వతము అంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. ఏంటో పరిశుద్ధ పర్వతము? దేవుని యొక్క నివాస స్థలము. ఏంట దేవుని యొక్క నివాస స్థలము? సంఘం. క్రీస్తుతో రక్తం ఇచ్చుకొని సంపాదించుకున్నాడే సంఘం. పరిశుద్ధులు నివసించు స్థలము. పరిశుద్ధులు నివసించే స్థలము ఏదైతే ఉన్నదో దానిలో నివసించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు కోరుకున్న విధానంలో మనుషుడు జీవించాలని ఆలోచన చేస్తూ ఉండాలి. కానీ మరలా తిరిగి తను పూర్వపు స్థితిలోకి వెళ్ళకూడదని చెప్తా ఉన్నాడు. అందుకే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయను అని మాట్లాడుతూ ఉన్నాడు. చిరుతపులి మేకపిల్లి యొద్ద పండుకొను అని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక వారు తమ యొక్క పూర్వపు స్థితిని విడిచి సంఘంలో జనులు ఎలాగూ ఉండాలనంటే తమ యొక్క స్థితులను విడిచి జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కనుక మనము మన యొక్క స్థితిని విడిచి, ఆ యొక్క క్రూరత్వాన్ని విడిచి మనము జీవిస్తున్నామా లేదా? వాస్తవానికి మనుష్యునికి జంతువు యొక్క స్వభావాలు ఉంటాయా ఉండవా? మీద పడి కొడతా ఉంటాడు, జంతువులాగా పోరాడుతూ ఉంటాడు, రక్కుతాడు, కొరుకుతాడు కూడా, అవునా కదా? వాస్తవానికి కనుక జంతువులాంటి స్వభావాలు మానవునికి కూడా ఉంటాయి. కానీ ఆ స్వభావాన్ని దేవుని యొక్క మందిర పర్వతానికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలనంటే స్వభావాన్ని తీసివేసుకోవాలని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తుల్ని మనము గ్రంథంలో కూడా చూడగలము. వారి యొక్క స్వభావాలని మార్చుకొని ఎలాగూ జీవించారో దాన్ని కూడా మనము చూడగలము. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము మనము 1వ వచనం నుంచి చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క గత స్థితిని తెలియచేస్తా ఉన్నాడు. నేను ఎలా ఉన్నానో ఒకసారి చూడండి బాబు, నేను దేవుని యొక్క మందిర పర్వతంలోనికి ప్రవేశించక మునుపు నేను ఎలా ఉన్నానో ఒకసారి నన్ను చూడండి అని తన గురించి తను చెప్తా ఉన్నాడు.
అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాము. సహోదరులారా, తండ్రులారా, నేనెప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగ చెప్పసాగాను, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదులను. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధము నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషుల్లోనూ స్త్రీలలోనూ బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని చెప్పేశారు తన యొక్క స్వభావాన్ని. ఏమని చెప్పాడు? ఇదిగో మీరు ఇప్పుడైతే లాగా ఉన్నారో, ఎప్పుడు ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క జనసమూహంతో ఇశ్రాయేలు జనాంగంతో తెలియచేస్తా ఉన్నాడు, మీరు ఇప్పుడు ఎలాగైతే ధర్మశాస్త్రం ముందు నిష్ట కలిగి ఉండి యెహోవా ఒక్కడే మాకు దేవుడు అని యూద మతాన్ని అనుసరిస్తూ మీరు జీవిస్తున్నారో, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మాత్రం ఆచరించాలి, దాని తప్ప మనకు వేరేది లేదు అని మీరున్నారో, నేను కూడా అలాగ ఉన్నవాన్నే అని తెలియచేస్తూ ఉన్నాడు. తెలియచేస్తూ మరలా తిరిగి ఉన్నాడంటే, గమలీయేలును గొప్ప పండితుడి యొద్ద అతని పాదముల యొద్ద నేర్చుకుని ఉన్న సంగతులు ఉన్నాయి అని మరలా తిరిగి తెలియచేస్తూ ఉన్నాడు తను. చూడండి, ధర్మశాస్త్ర సంబంధము నిష్ఠయందు శిక్షితుడనై అని మాట్లాడుతున్నాడు. క్రూరుడు కాదు అపోస్తలుడైన పౌలు, కానీ క్రూరత్వం తనలో ప్రవేశించింది. కారణం ఏంటి? తనకి దేవునిపై ఉన్న భక్తి. యెహోవా ఒక్కడే దేవుడు, ఈ క్రీస్తు ఎవరు వచ్చాడు, మనకి దేవుడు యెహోవే కదా అని ఉన్న తనలో ఉన్న భావన ఏం చేస్తూ ఉందంటే, క్రీస్తును గూర్చిన సువార్త ఎవరైతే ప్రకటిస్తూ ఉన్నారో వారిని చెరసాలలో తీసుకొని వెళ్ళి బంధించడం మొదలుపెట్టాడంట. మొదటి శతాబ్దంలో సంఘము బలంగా పనిచేస్తున్నప్పుడు క్రూరులు తమ యొక్క క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటున్నారు. స్టెఫెన్ గారు స్వార్థ ప్రయాణం చేస్తూ ఉంటే ధర్మశాస్త్రాన్ని విశ్వాస సంబంధమైన లేఖనాలు ఎత్తి మాట్లాడుతూ ఉంటే శాస్త్రులు పరిచయులు వీరంతా ఏం చేస్తారనంటే, ప్రధాన యాజకులు వీళ్ళంతా స్టెఫెన్ని చంపటానికి ఆలోచన చేసి తను హతమార్చేస్తారు, రాళ్లతో కొట్టి చంపేస్తారు. అయితే మనము ఆ యొక్క లేఖనం చదువుకుందాము. 7వ అధ్యాయము 51 వచనం నుంచి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 51 వచనం నుంచి చదువుదాం మనము. ముష్కర్లారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరిచిన వాళ్ళారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిసిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పాను. వారి మాటలు విని కోపంతో మండిపడి అతని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉండుటను చూచి ఆకాశము తిరుగుబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఏం చేశారంటే రాళ్ళు రువ్వి చంపారంట. ఒక క్రూరత్వమైన విధానం. పట్టణం వెలుపలికి తీసుకొని వెళ్ళి, పట్టణంలో కాదండి, యెరూషలేము పట్టణం వెలుపలికి తీసుకొని వెళ్ళి రాళ్ళతో కొట్టి చంపుతారనమాట. పట్టణం వెలుపలికి తీసుకొని వెళ్ళి రాళ్ళతో కొట్టి చంపారంట. ఇక్కడ ఎవరున్నారంటే మనకి పౌలు గారు ఇక్కడే మనకి మొట్టమొదటిసారిగా మనం లేఖనాల్లో చూడగలం. ఆ యొక్క మరణాన్ని చూడటానికి తను కూడా ఇష్టపడ్డాడు. కారణం ఏమంటే తను కూడా క్రీస్తుకి వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో క్రీస్తుకి వ్యతిరేకంగా పనిచేస్తున్న సమయంలో పౌలు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే అతని యొక్క చావుకి సమ్మతిస్తున్నాడంట. మనం చదువుతాము 58వ వచనం. పట్టణం వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అనొక ఎవరి పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ఎవరు కనపడుతున్నారు ఇక్కడ మనకి? సాక్షులు సౌలు యొద్ద తమ యొక్క వస్త్రములు పెట్టారంట.
ఎవరి వస్త్రంలో రాళ్లతో కొట్టి ఎవరైతే చంపుతా ఉన్నారో వారి యొక్క వస్త్రంలో పౌలు యొద్ద పెట్టారంట. పౌలు ఇక్కడ కనపడుతూ ఉన్నాడు. అయితే పౌలుకి సంగతులు తెలుసా అంటే స్టెఫనీ యొక్క మరణం గురించి పౌలుకు తెలుసు. మనం చదువుదాము. అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపము అని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. సౌలు అనే అతని చావుకి సమ్మతించాను. ఏం చేస్తాడు సౌలు? చావుకి సమ్మతించాడు. ఒకటి, రాళ్లతో కొట్టి చంపుతా ఉంటే చూస్తా ఊరుకున్నాడు. కారణం ఏమంటే అతని చావుకి సమ్మతిస్తూ ఉన్నాడు తను. ఎందుకంటే క్రైస్తవ్యాన్ని అడ్డగించడానికి తను కూడా ఆనాడు ఆలోచన చేశాడు. ఆలోచన చేసిన తనని దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యంగా నీ యొక్క క్రూరత్వము నీలో ఉండేది కాదు, నీలో యొక్క కఠినత్వము నీలో ఉండకూడదు, కనుక నీ యొక్క స్వభావాన్ని తీసివేయాలని చెప్పేసి దేవాది దేవుడు ఆలోచన చేశాడు. అయితే అయినా కానీ సౌలు తన యొక్క స్థితిని వెళ్ళపరుస్తూ ఉన్నాడు. తన యొక్క క్రూరత్వ స్థితి ఎలా వచ్చింది అని అంటే దేవుడు ఒక్కడే, ఆయన మా యెహోవా. క్రీస్తు ఎవరు? ఎవరో అతను వచ్చి కొత్త మతాన్ని ప్రవేశపెడతా ఉన్నాడు. ఇతను మరణించిన తర్వాత ఇతని యొక్క శిష్యులు చెదిరిపోకుండా అతన్ని గురించే ప్రచురణ చేస్తున్నారు. కనుక ఇది ఇంకా ప్రభావితం కాకూడదు, ప్రచురణ కాకూడదు, దీన్ని ఇంతవరకే అరికట్టేయాలి, ఇది ఆపివేయాలి అని అతని చావుకి సమ్మతించిందే కాక తనేం చేస్తూ ఉన్నాడంటే ఇంటింట చొచ్చి వాళ్ళు ఈడ్చుకొచ్చి చెరసాల్లో వేస్తూ ఉన్నాడు. ఏదో తనకి ప్రాణాధారమైనట్టు. చదువు 8వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆ కాలం ముందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో చెదిరిపోయేది. భక్తిగల మనుష్యులు స్టెఫెనును సమాధి చేసి అతన్ని బహుగా ప్రలాపించింది. సౌలు అయితే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేస్తున్నాడు. ఏం చేస్తా ఉన్నాడండి అపోస్తలుడైన పౌలు గారు? ఒకటి, స్టెఫెనీ యొక్క మరణానికి సమ్మతించాడు. రాళ్లతోటి కొట్టి చంపుతా ఉంటే చూసి సంతోషించాడు. ఇంతటితోటి నేను క్రైస్తవ్యాన్ని అరికట్టడానికి నాకెంతో సంతోషము అనే ఆలోచన కలిగి రాళ్లతో కొట్టి చంపడం అంటే సామాన్యమైన విషయం కాదు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బలు తగులుతానే ఉంటాయి రాళ్ళతో. ఎంతమంది రాళ్ళు వేస్తారో తెలియదు, కానీ రాళ్ళు మాత్రం ఒంటికి తగులుతానే ఉంటాయి. రాళ్లతో కొట్టేటప్పుడు దెబ్బ మీద దెబ్బ తగిలి 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 సొమ్మసిల్లి దేహంలో నుంచి దేహమంతా కూడా గాయాల పాలైపోయి దేహంలో నుంచి రక్తమంతా దారులుగా కారిపోయి ఒంట్లో ఓపికలాగా పడిపోయి భయంకరమైన గాయాలు తగిలి చనిపోయే పరిస్థితి. అంతటి క్రూర స్థితిలో తనని రాళ్లతో కొట్టి చంపిన సన్నివేశం అది. అలాంటి సన్నివేశాన్ని చూసి చావునకు సమ్మతించాడు. ఇలాంటి వాడు చావాలి అని. అంతటితో ఊరుకోక 3వ వచనంలో సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండను. ఏం చేస్తాడంట? ఒకటి, ఇంటింట దూరుతున్నాడంట. జొచ్చి అంటే పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోతున్నాడంట. మర్యాదగా రండమ్మా అని మర్యాదపూర్వకంగా పోలీసులు కనుక జీపే కూర్చొని అనట్లా బలవంతంగా ఈడ్చుకొని వెళ్తున్నాడంట. ఈడ్చుకొని వెళ్ళి వారిని చెరసాల్లో వేస్తూ ఉన్నాడంట. ఎంత దారుణమైన పరిస్థితితో చూడండి. ఇంత దారుణమైన పరిస్థితిలో సౌలు ఉన్నాడు. వాస్తవానికి ఇంత దారుణమైన పరిస్థితిలో సౌలు తన యొక్క స్థితిని తెలియజేస్తూ ఉన్నాడు. మనం చదువుకున్నాము అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయము 1:5 మనం చదువుకున్నాము. అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడు? ఇశ్రాయేలారా, నేను మీలాగే గతంలో ఉన్నాను, నేను మీలాగే గతంలో ధర్మశాస్త్రానుసారం జీవించాను. ఆ స్థితిలో ఉండి నేను క్రైస్తవుని ఎలా ఇబ్బంది పెట్టానో చూడండి అని తెలియజేస్తున్నాడు. తెలియజేసిన సంగతిలో మనం చూస్తున్నాము. అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క మందిర పర్వతంలోనికి రాకమునుపు తన యొక్క క్రూరత్వ స్థితిని తెలియజేస్తూ ఉన్నాడు. నేను సింహాన్ని, నన్ను ఎవడేం చేయలేడు, నేను ఆ యొక్క సింహం యొక్క స్వభావం చూపిస్తాను చూడు అని సింహం జూలు విదిలిచ్చి తిరగబడినట్టు క్రైస్తవం మీద తిరగబడతా ఉన్నాడు. చదువుదాం మనము అపోస్తలుల కార్యాలు 9:1 నుంచి. సౌలు
ఒకటో వచనం నుంచి, అపోస్తల కార్యం 9వ అధ్యాయము 1వ వచనం నుంచి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందు పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రికలు ఇమ్మని అడిగారు. చూసారా సౌలు యొక్క అత్యాసక్తి ఎలా ఉందో? వాస్తవానికి చట్టం కాదు అది, కానీ కొత్త చట్టాన్ని ప్రవేశపెడతా ఉన్నాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. కొత్త చట్టాన్ని, ధర్మశాస్త్రానికి సంబంధించింది కాదు అది, ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించిన చట్టం కాదు అది. కానీ ఇతనేం చేస్తూ ఉన్నాడు అంటే, ఎవరైతే ఈ మార్గంలో ఉన్నారో వారిని బంధించి చెరసాల్లో వేయించడానికి, యెరూషలేముకు తీసుకురావడానికి తనేం ఆలోచన చేస్తున్నాడంటే కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నాడు. పత్రికలు ఇమ్మని అంటే అధికారపూర్వకంగా, ఇదిగో ఈ మార్గంలో ఉన్నవారు శిక్షార్హులు, దీనిని వీరు ప్రచురణ చేయకూడదు, ఈ మార్గంలో ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొచ్చి చెరసాల్లో వేసి శిక్షించాలి అనే చట్టాన్ని, కొత్త చట్టాన్ని అమలు చేయడానికి తను అధికారపూర్వకంగా పత్రికలు అన్నమాట. తను ఏం చేస్తాడంటే ఆ పత్రిక చూపించి, ఒకవేళ పత్రిక ఇచ్చినట్టయితే, ఇవ్వలేదు కాబట్టి ఇచ్చి, ఇదిగో ఈ మార్గంలో నడిచేవారు శిక్షార్హులు అని అధికారపూర్వకంగా, గతంలోనేమో అధికారం లేకుండానే చేశాడు, ఇకేం చేశాడంటే ఇక లాభం లేదు, వీళ్ళు వినట్లేదు కనుక మన కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాలని, కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ఆలోచన చేసి తను దమస్కుకు వెళ్తున్నాడు. సౌలు అయితే ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఎవరి యొద్దకి? ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడుగుతున్నాడు. యెరూషలేములో ఉన్నవారిని కాదు, యెరూషలేముకు తీసుకొస్తాడంట. ఈ మార్గంలో ఎక్కడెక్కడ ఉన్నారో, ఎంతటి ప్రణాళిక ఉందో చూడండి. సౌలుకి ఎంతటి ప్రణాళిక, ఎంతటి ఆలోచన కలిగి ఉన్నాడో చూడండి. ఈ మార్గంలో ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ కూడా బంధించి నేను యెరూషలేముకి తీసుకొస్తా, నేను తీసుకోవాలంటే నాకు అధికారం కావాలి, నేను తీసుకురావాలంటే నాకు అధికారం కావాలి. ఎందుకంటే ఎవరు నన్ను ప్రశ్నించారనుకోండి, ఎవరు నా మీద తిరుగుబాటు చేశారనుకోండి, ఇదిగో ప్రధాన యాజకులు నాకు అధికారం ఇచ్చారు, మన దేవుడు ఒక్కడే కదా, యెహోవా ఒక్కడే కదా, మీరు ఎందుకు క్రీస్తుని ఆరాధిస్తున్నారు, కనుక రండి మీరు యెరూషలేముకి, మిమ్మల్ని తీసుకెళ్తాను అనే ఆలోచనతోటి, ఎంతో ప్రణాళికతోటి ఉన్నాడు తను. ఎంతటి ప్రణాళిక అంటే భయంకరమైన ప్రణాళిక. క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రణాళిక. ఎస్తేరు చూసినట్టయితే, ఎస్తేరు సమయంలో కూడా ఒక దౌర్భాగ్యుడు ఒక ముద్రిస్తాడు యూదా జనాంగాన్ని నాశనం చేయడానికి. పనిచేయడా, పన్నాగా పనిచేయాల. ఎవడైతే ఆ ముద్రించేసి నాశనం చేయాలని ఆలోచన చేశాడో యూదా సంతతిని, యూదా జనాంగాన్ని, చివరికి వాడే కొయ్యనెక్కాడు, ఉరికమ్మ ఎక్కాడు. అలాగే ఇక్కడ సౌలు కూడా ఏం చేస్తాడంటే అధికారాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకు? ఎవరైతే క్రీస్తును అనుసరిస్తున్నారో, ఎవరైతే క్రైస్తవ జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నారో వారిని బంధించడానికి, అంటే క్రైస్తవ్యాన్నే క్లోజ్ చేయటానికి, అంటే క్రైస్తవ్యాన్నే తుడిచివేయటానికి ఎంతో ప్రణాళికతో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టంట. తన ప్రాణానికి ఆధారం ఇదే అన్నట్టు. ఎంత అద్భుతంగా చూడండి తన యొక్క లైఫ్ స్టైల్. ధర్మశాస్త్రానికి అనుకూలంగా నడిచేవాడే, యెహోవా దేవుడు ఒక్కడే అనే నిష్ట కలిగినతనే. దేవుని పట్ల ఉన్న తన ప్రేమ ఏం చేస్తుందంటే అమితముగా ఈ మార్గంలో ఉన్న వారిని బెదిరించైనా సరే క్రీస్తు మార్గంలో తొలగించి యెహోవా వైపు నడిపించాలి అనే ఆశ కలిగి ఉన్నాడు. వాస్తవానికి తను చెబితే వినట్లా కనుక గాయపరుస్తూ ఉన్నాడు. కొడితే అన్న భయపడి, చెరసాల్లో వేస్తే అన్న భయపడి క్రీస్తు మార్గాన్ని విడిచి మరలా తిరిగి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ జీవిస్తారనే ఆశ కలిగి తను ఏం చేస్తాడంటే ఆ క్రమంలో క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ప్రదర్శించిందే కాక కొత్త చట్టాన్ని అమలు చేయడానికి ఆలోచన చేస్తున్నాడు. ఇలాగూ తన యొక్క జీవిత విధానము ఇలాగుంది.
ఇలాగ ఉంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇది కాదు సౌలు నీ జీవితం, నీ జీవితం ఇప్పుడు మారబోతుంది. నీ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని అంతటిని కూడా ఇప్పుడు నేను తుడిచేస్తాను. ఇప్పుడు నేను నిన్ను నా యెహోవా మందిరము పైన చేర్చుకొని పోచున్నాను. మనం చదువుకున్నాము యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం నుంచి మనము పర్వతం మీద ఆ యొక్క స్థితులను మనం చదివాము. ఆ యొక్క స్థితిలో నిన్ను చేరుతున్నాను. నీ క్రూరత్వం ఏదైతే ఉందో, నీ కఠినత్వం ఏదైతే ఉందో, నీ సొంత నిర్ణయాలతో నువ్వేదైతే దమస్కు ప్రాంతానికి వెళ్ళి ప్రధాన యాజకుడి యొద్ద పత్రికలు ఇమ్మని వడటానికి ఏదైతే వెళ్ళానో అలా నీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. నీ యొక్క క్రూరత్వమైన ప్రవర్తనని ఈ క్రైస్తవుల మీద చూపించడానికి లేదు. నువ్వు ఎలా ఉండాలి అంటే, ఇప్పటిదాకా సింహంలాగా జూలు విధించి క్రూర మృగంలాగా ప్రవర్తించావు కదా, వేటాడావు కదా, క్రైస్తవులపై నీ వేటని మొదలుపెట్టావు కదా, వేటాడి ఈడ్చుకొని చెరసల్లా వేస్తున్నావు కదా. ఇక నువ్వు అలాంటి స్వభావం నీకు ఉండదు. ఇక నువ్వు గడ్డి వేయాల్సిన పరిస్థితి ఉంది. కాదయ్యా నేను సింహాన్నయ్యా అని అన్నాడు అనుకో, నువ్వు సింహానివే, కానీ నువ్వు సింహానమైనా కానీ నువ్వు గడ్డి వేయాల్సిందే. కనుక మనం చదువుకుందాము 3వ వచనం నుంచి, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుతున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. హింసిస్తున్నాడంట సౌలు. ఎవరు హింసిస్తున్నాడు? క్రీస్తుని హింసిస్తున్నాడా? క్రైస్తవ్య జీవితాన్ని హింసిస్తున్నాడు కనుకే క్రీస్తు అంటాడంటే నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు. 5వ వచనం నుంచి, ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ఎవరు హింసిస్తున్నాడంట? క్రీస్తుని హింసిస్తున్నాడంట. అయితే క్రీస్తుని హింసిస్తుంది వాస్తవానికి క్రీస్తునే. దేన్ని బట్టినంటే, క్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురణ ఎవరైతే చేస్తున్నారో, క్రీస్తు యొక్క జీవితాన్ని ధరించుకొని ఎవరైతే జీవిస్తున్నారో వారిని హింసిస్తే వాడు క్రీస్తుని హింసించినట్టేనంట. అదే అంటున్నాడు ఇక్కడ లేఖనం, అదే తెలియజేస్తూ ఉంది. ఈనాడు క్రైస్తవులమైన మనము మనల్ని ఎవరైనా హింసించారనుకోండి, వారు క్రీస్తుని హింసించినట్టే. కారణం ఏమంటే, మనం క్రీస్తుని ధరించుకొని ఉన్నాం, క్రీస్తులను ప్రవేశించి ఉన్నాం, క్రీస్తు యొక్క శరీరంలో అవలికి అతకబడి ఉన్నాం, క్రీస్తు యొక్క మందిర పర్వతం మీద జీవిస్తూ ఉన్నాం. కనుక మనల్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టు? క్రీస్తుని హింసించినట్టే. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, అప్పుడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుతున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడమని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసుని చెప్పేశాడు. లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడింది. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచెను, ఏమీ చూడలేకపోయాను గనక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులో నడిపించిరి. అతడు 3 దినములు చూపలేక అన్నపానం లేకయో పుచ్చుకొని ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం తనని. నీ యొక్క స్థితి, నువ్వు నన్ను హింసిస్తున్నావు, ఇబ్బంది పెడతా ఉన్నావు, ఫలానా చోటుకు వెళ్ళి నువ్వు చెప్పేశాడు. కనుక మనం చూసినట్లయితే 9వ వచనం నుంచి, అతడు 3 దినములు చూపలేక అన్నపానం లేక పుచ్చుకొని ఉండడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు సౌలు యొక్క మార్పు గురించి మనం ఆలోచించేద్దాం. 10వ వచనం నుంచి, దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నాని అనబడిన వీధికి వెళ్ళి యూదాను అని ఎంత కాసుడన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. 3 దినాలు అన్నపానములు లేవంట. అంటే ఆహారం లేదు, నీరు లేదు. తన యొక్క దేహాన్ని నలగొట్టుకుంటాడు. అంటే ఉపవాసం ఉన్నాడు ఆయన. ఆ 3 దినాలు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడతా ఉన్నాడు. అందుకే అంటాడు ఇక్కడ, ఏమంటున్నాడు? ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు
అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు అతని మీద చేతులు చూచి ఉండాలని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములోనే నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వల్ల వింటిని. అననీయ దగ్గరికి కూడా సమాచారం వచ్చిందంట. ఎక్కడ ఉన్నాడు అననీయ? దమస్కులో ఉన్నాడు. సౌలు ఎక్కడికి వెళ్ళాలని చూశాడు? దమస్కు పట్టణానికి వెళ్ళాలని చూశాడు. యెరూషలేములో నుంచి. యెరూషలేములో హింస కలుగుతుంది. యెరూషలేములో సౌలు అనే అతను ఇబ్బంది పెడతా ఉన్నాడు క్రైస్తవ్యాన్ని. వాళ్ళని ఈడ్చుకొని వెళ్ళి ఇండ్లలో ఉన్న వారిని సైతం ఇండ్లలో జొచ్చి వారిని ఈడ్చుకొని వెళ్ళి చెరసాల్లో వేస్తున్నాడు. అతను ఎవరో కాదు, గమలీయేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని పఠించి నేర్చుకుని ఉన్న సౌలేనయ్యా అనే సంగతి ఇతని దగ్గరికి వచ్చేసిన సమాచారం. అందుకే అన్నాడు, అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఒకరు ఇద్దరు కాదంట, అనేకులు చెప్పారంట సౌలు గురించి. అయితే ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు తెలియచేస్తున్నారు ఇలాగ మళ్ళా ఇక్కడ, నీ నామం బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడంటే అపోస్తలులైన పౌలు గారి గురించి యేసుక్రీస్తు వారు ఏ మనుషుల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు కొత్త నిబంధన చట్టంలో ఇలా చెప్పలా. చూడండి, నీవు వెలుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడంట. సాధనమై ఉన్నాడంట అంటే ట్రైనింగ్ అయి ఉన్నాడు అనమాట ఆయన యేసుక్రీస్తు వారు. అన్ని జనుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను, అక్కడున్న సమస్త మానవుల ఎదుట ఆ కాలంలో ఏ విధము చేతన ఉన్నవారినైనా కానివ్వండి, విగ్రహారాధకులైనా కానివ్వండి, ఎటువంటి వారైనా కానివ్వండి, వారి ఎదుట క్రీస్తు యొక్క నామాన్ని భరిస్తూ ప్రచురించడానికి సౌలు సాధనమై ఉన్నాడంట. ఆయన గురించి స్టేట్మెంట్. అన్నయ్యని చూస్తేనేమో, అయ్యా నువ్వు అతని దగ్గరికి వెళ్ళమంటా ఉన్నావు, ఆయన చూస్తేనేమో ఇంటింటచి వచ్చి యెరూషలేములో సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. నువ్వు చూస్తేనేమో భిన్నంగా మాట్లాడుతూ ఉన్నావు, అతనేమో క్రూరుడయ్యి హింసిస్తూ ఉన్నాడు. మీరు చూస్తుంటేనేమో సౌలేమో నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు, అన్ని జనుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట తాను నా నామాన్ని భరించుటకు సాధనమై ఉన్నాడు అని భిన్నంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యపోతున్నాడు అనమాట అననీయ. చదువుకుందాం మనం 15వ వచనం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఓహో, శ్రమలు కూడా అనుభవిస్తాడంట క్రీస్తు నామ నిమిత్తము అని నేను చెప్తా ఉన్నాడు. ఇతని గురించి నువ్వు ఇవన్నీ అన్నావు కదా, ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే నా కొరకు పనిచేస్తాడు. గతంలో అయినా చెరసాల్లో ఈడ్చుకొని తీసుకెళ్ళాడు కదా, చావునకు సంబంధించాడు కదా, కొరడ ఎదిరించడానికైనా కానీ ఆలోచన చేస్తాడు కదా. కానీ ఇప్పుడు అలా కాదు, నా నామ నిమిత్తము ఏం చేస్తాడంటే నిందలైనా సహిస్తాడు, హింసలైనా భరిస్తాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు కదా. చదువుకుందాం మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం నుంచి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం నుంచి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్తా ఉన్నాడు. అంటే నా నామ నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి అని మాట్లాడుతూ ఉన్నాడు, హింసించి అని మాట్లాడుతూ ఉన్నాడు, అబద్ధ మాటలు చెడ్డ మాటలు పడికినప్పుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ ఖచ్చితంగా ఆయన అనుభవించాల్సిన స్థితి ఉంది. కనుకనే తెలియచేస్తూ ఉన్నాడు, అతను నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడని తెలియచేస్తూ ఉన్నాడు. సాధనమై ఉన్నట్టుగా సౌలు కనపడతా ఉన్నాడు, మనకి కనపడతా ఉన్నాడు. అన్ననే వస్తాడు, అన్ననే వచ్చిన తర్వాత ప్రార్థన చేసి బాప్తిస్మం ఇస్తాడు. బాప్తిస్మం ఇచ్చిన వెంటనే తను చేసిన పని ఏంటో తెలుసా? ఎవరినైతే చెరసాల్లో ఈడ్చుకొని వెళ్ళి
వారిని బంధించడానికి ఆలోచన చేశాడు. వారి యుద్ధకి వెళ్ళి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. 17వ వచనం నుంచి, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపబడినట్లు నన్ను పంపి ఉండడం చెప్పాను. నీతో ఎవరైతే మాట్లాడారో నువ్వు నన్ను హింసిస్తున్నావని ఆయనే నీ యొద్దకు పంపించాడు. ఇప్పుడు నీ దృష్టి పొందినట్లు పరిశుద్ధాత్మను పొందినట్లు ప్రార్థించమని చెప్పాడు. అప్పుడు అతని కనుల నుండి పొరల వంటి రాళ్ళగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. ఏమని నమ్మాడినా? యేసు దేవుని కుమారుడంటే నమ్మలా. పరలోకం నుంచి యేసుక్రీస్తుని దేవుడు పంపించాడంటే నమ్మలా. ఎవరో ఒక మానవుడు అనుకుంటున్నాడు, వడ్రంగవాని కుమారుడు అనుకుంటున్నాడు గతంలో అని అనుకొని తను చేయాల్సింది చేస్తా వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఆయనను ఏమని నమ్మాడు? యేసు దేవుని కుమారుడు నమ్మి బాప్తిసం తీసుకొని తన స్వభావాన్ని మార్చుకున్నాడు. చూడండి మనం ఇక్కడే 19వ వచనం, పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులను కూడా కొందరు దినములు ఉండరు. వెంటనే సమాజంలో మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన్ని గూర్చి ప్రకటించుచూ వచ్చాను. ఏం చేస్తా వచ్చాడు? వెంటనే సమాజ మందిరంలో, వెంటనే అంట ఆగల. తను వెంటనే ఏం చేస్తా ఉన్నాడంటే పంచేయటం మొదలెట్టాడు. ప్రభు నిమిత్తము, క్రీస్తు ప్రభు యొక్క నామ నిమిత్తము పంచేయటం మొదలుపెట్టాడు. గతంలోనేమో భిన్నమైన ఆలోచన. ఎవరైతే ఈ మార్గంలో ఉన్నారో వారందరినీ కూడా నేను శిక్షించి చెరతల్లో వేసి క్రీస్తు యొక్క మార్గంలో నుంచి తొలగించి యూద మార్గంలో నుంచి వాళ్ళు మరలా తిరిగి రప్పించాలి అనే ఆలోచన కలిగి ఉన్న అతను ఏం చేస్తాడంటే మరలా తిరిగి క్రీస్తు యొక్క మార్గంలోకి వెళ్ళిపోయాడు. యేసు దేవుని కుమారుడు అంటే ఒప్పుకోని మనిషి, పరలోకం నుంచి వచ్చిన దేవుని కుమారుడు అంటే ఒప్పుకోని మనిషి. వాస్తవానికి దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేలు రాజు. దేవుని కుమారుడు అంటే దేవుడే కనుక, దేవుని కుమారుడు అంటే దేవుడే కనుక, దేవుని కుమారుడు అంటే కూడా దేవుడే కనుక దైవదూషణ చేయుచున్నాడు. మాకు దేవుడు ఒక్కడే కదా, ఆయన యెహోవాయే కదా. ఇతనేంటి దేవునితో తను సమానంగా చేసుకుంటున్నాడు. ఇతను మనకి దేవుడా? ఇతను మనకి దేవుడు ఎలా అవుతాడు? యోసేపు మరి యొక్క కుటుంబం నుంచి వచ్చిన అతను కదా, వడ్రంగవాని కుమారుడు కదా, ఇతను మనకి దేవుడు ఎలా అవుతాడు అనే భావన కలిగిన వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే ఏమని ప్రకటిస్తూ ఉన్నాడు? ఇప్పుడు 20వ వచనంలో, వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయనని గూర్చి ప్రకటించుచు వచ్చుచుండెను. ఆశ్చర్యపోతున్నారు అక్కడ. అది ఇప్పటి వరకు మనల్ని చెరసల్లో వేసి బంధిస్తూ వచ్చాడు కదా, ఒక క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెట్టాడు కదా, స్టెఫెన్ యొక్క మరణాన్ని సమ్మతించాడు కదా. అంత క్రూరత్వం ఆలోచన కలిగిన వ్యక్తి ఏంటి ఒకసారిగా ఇలాగ మారాడు అని విభ్రాంతి పోతున్నారంట. 21వ వచనంలో యేసు దేవుడు కుమారుడిని ప్రకటిస్తూ ఉన్నాడంట. ప్రకటిస్తూ ఉంటే వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామము బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేయువాడు ఇతడే కాడా? అపోస్తలులైన పౌలు గురించి వాళ్ళు చెప్తున్న సమాధానం, అరే ఏంటి యెరూషలేములో ఇంత గొప్ప హింస కలిగించి ఇంత విధ్వంసం సృష్టించి అవసరమైతే దమస్కులో ఉన్నవారిని సైతము, యెరూషలేములో కాక చుట్టుపక్కల ఉన్నవారిని సైతము ఈడ్చుకొని వచ్చి యెరూషలేములో బంధించాలన్న ఆలోచన కలిగి దమస్కులో ఉన్న ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి అధికారపూర్వకంగా పత్రికలు కూడా కోరుకోవాలని ఆలోచన చేసిన ఈ వ్యక్తి ఏంటి? యేసు దేవుని కుమారుడు అంటే ఒప్పుకోలేదు. ఇప్పుడు దేవుని కుమారుడు అని సమాజ మందిరంలోకి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. బయట అక్కడ రోడ్డు మీద కాదండి, సమాజ మందిరం. ఇప్పుడు మనం ఎలాగైతే కూడుకున్నామో ఇక్కడ అలాంటి మందిరం. మనం ఎలాగైతే ఇలాగా స్థానిక సంఘాలు, మనకు అక్కడక్కడ స్థానిక సంఘాలు, క్రీస్తు ప్రభు యొక్క స్థానిక సంఘాలు ఉంటాయో, ఆనాడు కూడా దేవుణ్ణి ఇశ్రాయేలు జనాంగం ఆరాధించడానికి సమాజ మందిరాలు ఉంటాయి. వాళ్ళు ప్రతి శనివారం సమాజ మందిరంలో కూడుకుంటారనమాట. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు? శనివారం అనమాట, అది సమాజ మందిరంలో శనివారం కూడుకుంటారు, విశ్రాంతి దినము. ఆ శనివారం సమాజ మందిరంలో కూడుకొని సౌలు ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రాన్ని బోధించకుండా క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటిస్తున్నాడు. అయ్యా ఇదిగో మీరు నమ్మలేదు కదా దేవుని కుమారుడు అంటే, నేను నమ్మలేదు కదా, ఇప్పుడు నేను నమ్ముతున్నాను, ఇదిగో ఆయన దేవుని కుమారుడు, ప్రకటిస్తున్నాను వినండి. ఎంత అద్భుతమో చూడండి. క్రీస్తు సంఘాలు అక్కడక్కడ స్థానిక సంఘాలు ఎలాగైతే ఉంటాయో అలాగే సమాజ మందిరాలు ఉంటే అట్లాగో సమాజ మందిరానికి వెళ్ళి
దమస్కులో సమాజ మందిరంలోకి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. ఎక్కడ? దమస్కులో. పత్రికలు తీసుకోవడానికి వెళ్ళాడు. పత్రికలు కాదు, అధికారం కాదు. ఏం చేశాడు దేవుడు? మార్చేశాడు, క్రూరత్వాన్ని తీసేశాడు. నువ్వు సింహమే, కానీ నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే గడ్డి వేయాలి, నేను చెప్పింది నువ్వు చేయాలి, నీకు సొంత అధికారం లేదు. కనుక ఏం చేస్తున్నాడు తను? యేసే దేవుని కుమారుడని దమస్కులో ఉన్న సమాజ మందిరంలో బోధిస్తూ ఉంటే, ఆ సమాజ మందిరంలో ఉన్న ఇశ్రాయేలు కానివ్వండి, క్రైస్తవులు కూడా వచ్చేవారు, వారు కూడా కానివ్వండి, ఏం చేస్తూ ఉన్నారనంటే, అది యెరూషలేములో ఇబ్బంది పెట్టిన సౌలు ఇతనే కదా, ఇతని గురించి మనం విన్నాము, ఇతనేంటి పత్రికలు ఇమ్మని వచ్చిన అతను మన దగ్గరికి వచ్చి ఏ మార్గాన్ని ఇబ్బంది పెట్టాడో అదే మార్గాన్ని బోధిస్తూ ఉన్నాడు అని విభ్రాంతి నుండి ఆలోచన చేస్తారంట. అందుకే 21 వచనంలో అంటున్నాడు, వినిన వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామను బట్టి ప్రార్థన చేయ వారిని నాశనం చేసిన వాడు ఇతడు కాడా. ఎక్కడున్నారు వీరు? దమస్కులో పట్టణంలో ఉన్న సమాజ మందిరంలో ఉన్నారు. శనివారం జరుగుతుంది, శనివారం సాయంత్రం పూట అనమాట. 6 దాటిన తర్వాత సమాజ మందిరంలో కూడుకుంటారు. చీకటి పడే సమయంలో, పగలగారండి, చీకటి పడే సమయంలో కూడుకుంటారు అనమాట. అలాగూ జరుగుతూ ఉంది ఇక్కడ. ఇలాగూ తన యొక్క స్థితిని తెలియజేస్తూ ఉన్నాడు. చదువుదాం మనం 21 వచనం నుంచి. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 21వ వచనం నుంచి. వినిన వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేయువాడు ఇతడే కాడా. వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇతడు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిది. అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయన క్రీస్తుని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవపరచెను. ఎంత అద్భుతమో చూడండి. వెళ్ళిందేమో ఒక పని కోసము, చేసిందేమో ఇంకో పని. క్రైస్తవులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కలిగిన అతను క్రైస్తవ్యమే అభివృద్ధి చెందడానికి, పని చేయటానికి దేవుడు అద్భుతంగా దాన్ని ఒక స్థితిని మార్చేశాడు. 23వ వచనం నుంచి. అనేక దినములు గతించిన పిమ్మట యూదులను అడితని చంపన ఆలోచించని. ఇదొక మరొక సంగతి. కనుక క్రైస్తవ జీవితము ఎలా ఉంటుందనంటే, గత స్థితి ఏదైతే ఉన్నదో దానిని తొలగించేసుకొని నూతన స్థితిని ధరించుకొని జీవించాలనేదే దేవుని యొక్క కోరిక. కనుక మనము ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం చూసుకొని మనము ఆఖరిగా ముగించేసుకున్నాము. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి. మెట్టుకు సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుటకు నాకు ఇష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైనను పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేదన నాచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసు కనుక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్నాము. మనమే సున్నతి ఆచరించు వారము కావాలనంటే నేను శరీరము ఆస్వాదము చేసుకొనిచున్నాను. మరీ ఎవరైనాను శరీరము ఆస్వాదము చేసుకొనిచుండేదా చేయడలా నేను మరీ ఎక్కువగా చేసుకొని వచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని. ఇశ్రాయేలు వంశపు వారినై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతతినైన హెబ్రీయుడినై ధర్మశాస్త్ర విషయమందు పరిసయుడినై ఆసక్తి విషయమై సంఘమును హింసించేవారినై ధర్మశాస్త్రము వలన నీతి విషయంలో అనిందున్నై ఉంటిని. అయినను ఇవేవి నాకు లాభకరమై ఉండవనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటుని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమును సమస్తమును నష్టంగా ఎంచుకొనిచున్నాను. ఏమని చెప్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు? తన యొక్క స్థితిని తెలియచేశాడు. అయ్యా, గతంలో నేను సంఘాన్ని హింసించిన వాడినే, 8వ దినమున సున్నతి పొందిన వాడినే, ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న వాడినే, ధర్మశాస్త్ర విషయమై పరిసయ్యుడిగా ప్రవర్తించిన వాడినే, సంఘమును హింసించిన వాడినే. కానీ నేనేం చేస్తున్నాను? వీటన్నిటిని కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడంట. క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాడంట. తన యొక్క స్థితి నేను ఎలాగున్నానో చూడండి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు.
ఇప్పుడు ఎలా ఉన్నానో చూడండి అంటున్నాడు. నేను క్రీస్తులోకి రాగము నువ్వు క్రీస్తుని ఇబ్బంది పెట్టిన వాడినే, హింసించిన వాడినే, సంఘాన్ని పాడు చేసిన వాడినే. కానీ ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాను కదా, అక్రూరత్వం నాలో ఉండదు. అందుకే ఆ సంగతుల్నే తెలియచేస్తూ ఉన్నాడు. నువ్వు మందిర పర్వతంలోనికి రాకముందు ఎలా ఉన్నావు, వచ్చిన తర్వాత ఎలా ఉండాలో తెలియచేయటానికి మనము అపోస్తులైన పౌలు గారి యొక్క జీవితాన్ని కొంతగా మనము నేర్చుకొని ఉన్నాము. అందుకే మనము యెషయా గ్రంథము 11వ అధ్యాయము చదివాము. మళ్ళీ యొక్క లేఖనం చూసుకొని మనం ముగిచేసుకుందామండి. ఇక యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుంచి. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి మేకపులి యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులను కూడి మేయును, వాటి పిల్లలను ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, విడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును, నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ జరుగుతుంది పరిస్థితి అంతా? క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో యొక్క జనులు ప్రవర్తించే విధానం అది. క్రూరత్వ స్థితి కానివ్వండి, పాము లాంటి కుయుక్తులు కానివ్వండి, తోడేలు లాంటి గుంటలు తీసే ప్రవర్తన కానివ్వండి. అంటారు చూసారా, గుంటలు తీసేవాడు ఉంటాడు మన పడిపోవాలని. తోడేలు జిత్తులు మారి నక్క స్వభావం అనమాట, మోసం చేసే స్వభావాలు. ఇలాంటి స్వభావాలు అంటే క్రూర జంతువుల స్వభావాలు ఏదైతే మానవుల్లో ఉన్నాయో వాటిని, ఆ యొక్క స్వభావాన్ని తొలగించేసుకొని నువ్వు మందిర ప్రవర్తనలో ప్రవేశించాలి. మందిర ప్రవేశంలో ప్రవేశించిన తర్వాత ఈ స్వభావం మనలో ఉండకూడదు. ఒకవేళ మనలో ఉంటే ఆ స్వభావాన్ని మనం ఏం చేసుకోవాలంటే తొలగించేసుకోవాలి. లేకపోతే మన స్థితి చాలా దారుణంగా ఉంటుంది. కనుక ఇంతటితోటి ఈ అంశాన్ని మనము ఆపుకుందాము. మరలా తిరిగి మనము వచ్చినప్పుడు ఈ యొక్క అంశాన్ని మరలా మనకు ముందుకి కొనసాగించేద్దాము. శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ క్రీస్తు పేరిట